మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. మొత్తం 120 బైక్లను ప్రస్తుతం అయితే పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ అలాగే హెల్మెట్ లేని డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు అదుపులోకి తీసుకుని వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. మనం వెనక్కి చూసుకోవచ్చు కదా, ఎంత మందిని అయితే పట్టుకున్నారో. ఆల్మోస్ట్ అందులో 90% అంతా యూతే ఉన్నారు. సాధారణంగా వీళ్ళు ప్రతిరోజు కూడా కాలేజెస్కి, స్కూళ్ళస్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. పట్టుకున్న వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ డ్రైవింగ్ పట్ల పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ కూడా చెబుతూ ఉంటారు. అయినా సరే యూతే ఎక్కువగా ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ లేని డ్రైవింగ్ కానీ చేస్తూ పట్టుబడడం శోచనీయమే చెప్పుకోవాలి. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు యూత్లో మార్పు రావడం లేదు? మనతో పాటు ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సిఐ రామారావు గారు ఉన్నారు. సార్, ప్రతిసారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీరు స్పెషల్ డ్రైవ్లు పెట్టి ఇలా ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, హెల్మెట్ లేని డ్రైవింగ్ కానివ్వండి, వీళ్ళందరినీ పట్టుకుంటున్నారు. ఇన్ని బైక్లను తీసుకొస్తున్నారు ఇక్కడికి. ప్రతిసారి వాటి సంఖ్య పెరుగుతుంది తప్పితే వాళ్ళలో మార్పు రావట్లేదు. ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కళాశాలకు కూడా వెళ్ళి మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎక్కడ లోపం? ప్రజలను అవేర్నెస్ చేయడం కోసం మేము చాలాసార్లు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసాం. ఈ భానుగుడి జంక్షన్లో కానీ, సర్పురం జంక్షన్స్లో కానీ. దీనికోసం ఒక 5 minutes వీడియోస్ కూడా రీసెంట్గా ఒక 2-3 నెలల నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ హెల్మెట్ పట్ల, హెల్మెట్ పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, హెల్మెట్ పెట్టుకునే సందర్భాలలో డెత్స్ ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది ఒక వీడియో ఎల్ఈడి స్క్రీన్స్లో క్లాసెస్ ద్వారా కూడా చెప్పాం. ఇవాళ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా స్కూల్స్లో మేనేజ్మెంట్తో మాట్లాడి స్కూల్స్లో కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి వీక్లీ థ్రైస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్మెట్ పట్ల కానీ, మోడిఫైడ్ సైలెన్సర్లు కానీ, ర్యాష్ అండ్ డ్రైవ్ నెగ్లిజెన్స్ కానీ, ఈ ఏ హెడ్స్ అయితే ఉన్నాయో ప్రజలను ఏదైతే ప్రాణాలకి పెనుముప్పుగా ఉండేటువంటి వాహనదారుల యొక్క ఎంవీ యాక్ట్ రూల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ని చేసినప్పటికీ కూడా పబ్లిక్లోను, వాహనదారుల్లోనూ ఎటువంటి మార్పు రాకపోవడంతో మా యొక్క అధికారులు కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు, మా యొక్క ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు వీళ్ళందరినీ కూడా హెల్మెట్ ఎవరైతే పెట్టుకోలేదు, ముఖ్యంగా మెయిన్ హెల్మెట్ టార్గెట్ చేస్తూ ఇవాళ హెల్మెట్ పెట్టుకునేటువంటి వాహనదారులందరినీ కూడా ట్రాఫిక్ 2 PS పరిధిలో సుమారు ఒక 80 మంది, ట్రాఫిక్ 1 PS పరిధిలో ఒక 50 మందిని, సుమారు మొత్తం 130 వాహనాలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఎవరైతే హెల్మెట్స్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళ ఎదురుగానే వీళ్ళందరినీ కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా రోజా పువ్వులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. 5 స్టార్ చాక్లెట్స్ ఇచ్చి కాంప్లిమెంట్ ఇస్తూ వాళ్ళలో కూడా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడానికి కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పరంగా ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనదారులు ముఖ్యంగా మార్పు తీసుకురావాలి, హెల్మెట్ పట్ల వాళ్ళ యొక్క కొన్ని ఆలోచనల విధానం మార్చాలి అన్న ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాం. సార్, ఇక్కడ మీరు పట్టుకున్న 130 బండ్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా 90% అయితే అంతా యూతే ఉన్నారు సార్. వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, లేదంటే ఏవో చిన్న చిత్క జాబులు చేసుకుని ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే నిన్న ఒక కళాశాల స్టూడెంట్ ప్రమాదానికి గురై బస్సు కింద పడడం, అంటే ఆ అబ్బాయి కూడా ఇంటర్ 2nd year చదువుతున్నాడు, అంటే 18 years కంప్లీట్ అయ్యి ఉండవు. వీళ్లకు బైక్స్ ఇవ్వడం ఒక నేరం అయితే ఇలాంటి ప్రమాదాల బారిన తరచూ పడుతున్నారు. సో మనం ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా ఎందుకు ఈ స్టూడెంట్స్ మారడం లేదు? ఎలాంటి కఠినమైన శిక్షలు వేస్తే ఇందులో మార్పు వస్తుంది అంటారు? ముఖ్యంగా థియరీ ఆఫ్ డిటర్మినేషన్, థియరీ ఆఫ్ సంస్కరించడం ఒక ఉద్దేశం అయితే వాళ్ళకు భారీగా జరిమానాలు విధించడం ఒకటి. ముఖ్యంగా సంస్కరించే దిశగా మా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంటు చాలా స్టెప్స్ చేసాం. ఇందులో ఎల్ఈడి స్క్రీన్స్లో కానీ, స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇంపార్టెంట్ జంక్షన్స్లో వీళ్ళందరినీ కూడా ఆపి వాళ్ళందరికీ పుష్పగుచ్చాలు ఇవ్వడం, చిన్నపిల్లలందరినీ కూడా తీసుకొచ్చి జంక్షన్స్లో ర్యాలీ కండక్ట్ చేయడం, ఇటువంటి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ థియరీ ఆఫ్ రిఫర్మేషన్ ప్రకారం చాలాసార్లు చేసాం. అయితే వీళ్ళ మార్పు రానందుకు చాలాసార్లు కూడా రీసెంట్గా థియరీ ఆఫ్ డిటర్మినేషన్ అంటే భారీగా జరిమానాలు విధించడం, ఈ యొక్క గ్యాప్ను వాళ్ళకి తెలియజేయడం, అంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు వేసేటువంటి జరిమానా, హెల్మెట్ యొక్క కాస్టు, రెండింటి మధ్య ఎంత డిఫరెన్షియేషన్ ఉందన్న విషయాన్ని కూడా ప్రతి వాహనదారుడికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పాం. థియరీ అంటే హెల్మెట్ పెట్టుకుంటే 1035 రూపాయలు జరిమానా, అదే ఒక హెల్మెట్ కొనుక్కుంటే 600 రూపాయలు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల 400 రూపాయలు అతనికి మిగిలిపోతున్నాయి. సో ఆ విషయాన్ని అందరూ కూడా తెలిస్తే వీళ్ళందరూ కూడా, వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని అందరూ గుర్తించారు. గుర్తించి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మేము హెల్మెట్ కొనుక్కుంటాం సార్ అంటున్నతోటి వాళ్ళకి చిన్న చిన్న జరిమానాలు విధించడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా హెల్మెట్లు పెట్టించి పంపిస్తాం. సార్, మొత్తం 130 బళ్ళను పడుతున్నారు సార్. వీళ్ళకి అంటే ఇందులో రిపీటెడ్ ఎవరైనా ఉన్నారా సార్? ఉంటే ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారు? ప్రజెంట్ మట్టికి ఎవరు లేరు. ఇప్పుడు మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వారందరికి కూడా వార్నింగ్ చేయడం అయింది. ఇదే విధంగా స్పెషల్ డ్రైవ్ రోజు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వచ్చినటువంటి 130 మందిలో అందరి డేటా తీసుకున్నాం.
రేపు కానీ రిపీట్ అయితే హానరబుల్ కోర్టులోనే ఫైన్ విధించేటట్టు చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ జనరల్గా ఈ చలానా ద్వారా ఫైన్ ఇంపోజ్ చేస్తాం. అలా కాకుండా హానరబుల్ కోర్టులోనే వాడికి జరిమానా విధించేటట్టు కఠినంగా ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం. కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు మా యొక్క ఐపీఎస్ ఆఫ్ కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం 1 and 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఎస్ అలాగే ఎస్ఐఎస్ మా యొక్క పాటిల్ సార్ ఐపీఎస్ ఏఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాము. ఇక్కడ వచ్చినటువంటి అందరూ హెల్మెట్ ధరించుకోకుండా రేషనల్ నెగ్లిజెన్స్ సైలెన్స్ తీసేసినటువంటి మోడిఫై సైలెన్స్ ఉన్నటువంటి అందరికీ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాము. దానిలో భాగంగా వాడికి జరిమానాలు విధిస్తూ ఈ యొక్క ట్రాఫిక్ మీద నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఇది మనకి సంబంధించినటువంటి అసలు ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ 5Vs అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తూ, అలా రెండోది అసలు సైన్ బోర్డ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మ్యాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటరీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క కోడింగ్ సింబల్స్తో సహా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం సార్. సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ప్రతి జంక్షన్లో కూడా సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, రెడ్ అంటే గ్రీన్ అంటే యాంబర్ అయితే ఎలాగ ఉంటుంది, ఏ విధంగా సిగ్నల్ ఇచ్చినప్పుడు వెళ్ళాలి అనే దాన్ని కూడా చెప్పడం జరిగింది సార్. మన యొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్స్ రోడ్డు మీద జంక్షన్స్ ఉన్నప్పుడు ఉన్న ట్రాఫిక్ ఫ్లోని బట్టి వాళ్ళు ఎటు డైవర్ట్ చేయాలనే దాన్ని కూడా ఈ విధంగా సిగ్నల్స్ రూపంలో మన యొక్క సైన్స్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. అలాగే రోడ్స్ మీద ఉన్నటువంటి రోడ్స్ కండిషన్స్, జంక్షన్స్, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్ ఎలాగ నడుస్తాయి, ఏ విధంగా రోడ్డు ఉన్నప్పుడు ఆ రోడ్డుకు సంబంధించి ఏ విధంగా ప్రికాషనరీ తీసుకోవాలి, జంక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కడ ఆగాలనే దాని మీద కూడా తెలియజేయడం జరుగుతుంది సార్. అంతేకాకుండా కార్లు నడిపే వాళ్ళకి చాలామందికి సిగ్నల్ వ్యవస్థ అనేది తెలియదు. అటువంటి టైంలో ఈ హ్యాండ్ సిగ్నల్ మూమెంట్ సిస్టమ్ అనేది కార్లు నడిపే వాళ్ళకి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మనకి సిగ్నల్స్ వ్యవస్థతోనే ఇక డిప్పర్స్ అవి ఇవ్వడం ద్వారా మనకి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రోడ్డు మీద బ్లాక్ టాప్ రోడ్డు మీద ఒక మార్జిన్స్ ఉంటాయండి. అది కట్ ఆఫ్ మార్జిన్స్, స్ట్రైట్ లైన్, ఎల్లో లైన్ అనే దాన్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ లైన్స్ ఉన్నప్పుడు క్రాస్ చేయొచ్చు, సింగిల్ లైన్ మధ్యలో గీత ఉన్నప్పుడు క్రాస్ చేయకూడదు అనేటువంటి నినాదంతో వీళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఏదైనా మనం ఉన్నటువంటి రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు క్షతగాత్రుల్ని ఇమీడియట్లీ 01 అవర్లో గోల్డెన్ అవర్లో వాళ్ళని రక్షించినట్లయితే వాళ్ళని పోలీసులు ఎప్పుడు కూడా కోర్టుకి పిలవరు. అంతేకాకుండా హానరబుల్ మన అన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా 25,000 రూపాయలు వారికి బహుమతిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కోర్టులు కూడా సాక్ష్యాలు రావాల్సిన అవసరం లేదని వారికి తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా రాంగ్ వేలో వెళ్తున్నారు సార్. ఈ విధంగా వెళ్ళడం వల్ల మీకు జరిగే ప్రమాదాలు ఎన్నో ఉంటాయి, దాని గురించి గమనించండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని ఇలా స్లైడ్ రూపంలో చెప్తున్నాం సార్. అలాగే ట్రాఫిక్ రూల్స్ రాకోకుండా మన సడన్గా రోడ్డు హైవేకి వచ్చేస్తుంటారు. ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్ ఎక్కువ వాడుతుంటారు. దానివల్ల జరిగే పరిణామాలను కూడా పిక్చర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని వెనకమాలు ఎక్కించుకుని వెనకమాల బ్యాక్ సైడ్ డ్రాప్లో కూర్చోబెట్టుకుని ఏదో స్టైల్గా తోలుతూ ఉంటారు. దానివల్ల జరిగే పరిణామాలు చాలా సివియర్గా ఉంటాయని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడింది. అలాగే చిన్నపిల్లల్ని ఆటోలో తీసుకువెళ్ళేటప్పుడు 6+1 అని మాత్రమే తీసుకువెళ్ళాలని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పెద్దవాళ్ళని 1+3 అనే నినాదంతో వాళ్ళని ఆటోలో ఎక్కించుకోవాలి. ఇంతకు మించి ఎక్కించుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఈ తాగి నడిపినట్లయితే లేటెస్ట్గా 10,000 రూపాయల జరిమానా, అలాగే 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. దాని గురించి కూడా సీరియస్గా వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది అంటే ఓన్లీ ఇద్దరికి మాత్రమే ఉన్నటువంటి బండి ఎక్కువ మంది ఎక్కడం వల్ల అది దాని యొక్క స్థానాన్ని కోల్పోయి యాక్సిడెంట్ రూపంలో ప్రాణాలు కోల్పోతున్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అలాగే హెల్మెట్ ధరించడం వల్ల అతను హెల్మెట్ ఉండడం వల్ల అతను ప్రాణాలను కాపాడుకోగలిగాడు, హెల్మెట్ లేకపోవడం చనిపోవడం జరుగుతుందని ఎగ్జాంపుల్ రూపంలో సైన్ బోర్డ్స్ చెప్పడం జరిగింది సార్. అలాగే చిన్నపిల్లలు రోడ్డు మీద దాటేటప్పుడు ఏ విధంగా దాటాలి అనే విధానం ప్రతి వాళ్ళకి మనం ఈ పిక్చర్ రూపంలో ఈ యొక్క స్లోగన్స్ గమనించేటట్టు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. లేటెస్ట్గా మనకి ప్రమాదాలు అవడానికి గల కారణాలు అనేది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చినటువంటి ఒక సింబల్స్ని కూడా మనం వాళ్ళకి సైన్ బోర్డ్స్ రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం పిక్చర్స్ రూపంలో సార్. సో చూసారు కదండి, మొత్తం 130 బళ్ళను అయితే పట్టుకున్నారు. ఇందులో ఆల్మోస్ట్ అందరూ కూడా యూతే ఉండడం మనం చూసుకోవచ్చు. అయితే ఎంత కఠినంగా పనిష్మెంట్స్ ఇస్తున్నా సరే వీళ్ళలో మార్పు రావట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా ప్రతి కళాశాలలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పిల్లలకు బైక్స్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, హెల్మెట్ లేని డ్రైవింగ్ వల్ల ప్రమాదాల బారిన
పడుతున్నారు. వీటిని నివారించేందుకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా యూత్ లో మార్పు రావడం లేదంటూ కూడా చెబుతున్నారు. అయితే రిపీటెడ్ గా ఇదే గనక జరిగితే కఠినమైన శిక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.